రైట్. పోలవరంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. పోలవరం ప్రాజెక్ట్ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడు 45.2 మీటర్స్ హైట్ లో నిర్మిస్తున్నారు. దానికి సంబంధించి సబ్మిషన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ చాలా ఫండ్స్ అవసరం అవుతాయి. ఇప్పటివరకు సెంట్రల్ నుంచి ఇటువంటి క్లియర్ కట్ హామీ మనకు రాలేదు. 12,150 కోట్లు ఏదైతే ఇచ్చారో ఈ ప్రాజెక్టులో 41.25 వరకు ఇది ఇచ్చారు. మిగిలినంతా కూడా ఫేజ్ 1 అని ఈయన ఇచ్చిన లెటర్ని బేస్ చేసుకొని ఫేజ్ 1 పెట్టారు. ఆ తర్వాత వచ్చేది ఇవ్వాలి. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. అది సెకండ్ ఫేజ్ సంబంధించి ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కంప్లీట్ 41.25 42.15 మిగిలింది 45.75 మిగిలింది. అది ఎప్పట్లో మనం రాయాలి కదా, మాట్లాడాలి కదా వార్త. ఇప్పుడు నేనేమంటానంటే ఇట్ ఈజ్ ఎ నేషనల్ ప్రాజెక్ట్. వై యూ ఆర్ ఆల్ హ్యావింగ్ డౌట్స్ ఆన్ దాట్? మనం దాన్ని ప్రయత్నం చేసుకుంటే ప్రతి ఒక్కరు రాజకీయం చేయాలా, రాజకీయం చేసి ఇచ్చేవాళ్ళని కూడా చెడగొట్టాలా? ఎందుకు ఆలోచన మీకు కానీ రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కావాలి. ఇస్తావా లేదా, తెస్తావా లేదా? 5 ఏళ్ళు ఎవడు మాట్లాడాలా? మీరందరూ 5 ఏళ్ళు భయం మీకు మాట్లాడిన కేసు చెప్పేసారు. అక్కడి నుంచి భయపడి ఎవరు మాట్లాడాలంటే గడుగులు ఆడేవాళ్ళు. మేము చెప్పినా రాయాలంటే భయపడేవాళ్ళు. 2019 వరకు అసలు ఫేజ్ 1 ఫేజ్ 2 లేదండి. అసలు అదే మీరు 55,000 కోట్లు ఆమోదం ఇది కూడా తెప్పించుకున్నారు. 55,000 కోట్లు 55,000 కోట్లకు వచ్చింది. అసలు ఫేజ్ 1 ఫేజ్ అన్నీ అయిపోయినాయి. ప్రాజెక్ట్ కాస్ట్ మొత్తం అప్పుడు ఓల్డ్ ఎస్ఎస్ఆర్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ మధ్యలో గ్యాప్ వల్ల రివైజ్డ్ అంచనా పెరిగే అవకాశం ఉందా? అట్లాగే మీరు చెప్పినట్టు 76% పూర్తయింది, 24% ఏదైతే బ్యాలెన్స్ ఉందో మీ కంప్లీట్ ఈ సివిల్ వర్క్ మీరు చెప్పినవి అలాంగ్ విత్ ఆర్డర్ అన్నిటి కలిపి 24%. అంటే ఇప్పుడు మీకు మెయిన్గా యాజ్ ఆన్ టుడే వీఆర్ స్పెండింగ్ మనీ. ఆ 990 కోట్లు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో పెట్టారు. అది కూడా వారికి కూడా చెప్పే మొత్తం చేశాం. అందుకని మీరు చూస్తే అంత మునుపు టెండర్ పిలిచారు డయాఫామ్ వాళ్ళకి. ఆ రేట్లే తీసుకొని ఎక్స్పాండ్ చేశారు. ఇప్పుడు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారు. అందరం కలిసి ముందుకెళ్ళాం. ఇది వచ్చిన తర్వాత మీరు అన్నట్టు ఎక్స్వేషన్ ఉంటే ఆ టెండర్ షెడ్యూల్లోనే అవన్నీ ఉంటాయి. దాన్ని ఇప్పుడే అది ఎన్ని ఒప్పుకున్నారా, ఒప్పించారా, మీరు ఏం చేశారు అంటే మనకి ఎట్లున్నాయంటే నువ్వు ఎందుకు లిటిగేషన్ పెట్టుకోలేదు అనే పరిస్థితులు ఉన్నారు తప్ప ప్రాజెక్ట్ పూర్తి చేయమని లేదు. మీరు బే క్లియర్ అంటే నేను పోయి ముందు మాకు డబ్బులు ఇస్తారు చెప్పడం మీరంటే నువ్వు పని చేయవే అంటున్నారు వాళ్ళు. మీరు కూడా కొంచెం ఇంకా మీకు ఉంది, టైం పడుతుంది. ఆ హ్యాంగ్ ఓవర్ ఉంది, 5 ఏళ్ళ హ్యాంగ్ ఓవర్. చేసేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి చులకన, బెదిరించేవాడిని చూస్తే ప్రతి ఒక్కరికి భయం. ఆ పరిస్థితిలో ఉంటారు మీరంతా. ఏది ఎక్స్పర్ట్స్ అండి, ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్. మన 3 రోజులు వర్క్షాప్ చేసి అన్ని వర్కౌట్ చేశారు. వర్కౌట్ చేసి డేట్స్ ఇచ్చారు. డ్యామేజ్ గురించి పోలేదు, డేట్స్ ఇచ్చారు. ఏం చేయాలి, ఫ్యూచర్కి ఏం చేయాలని ఇచ్చారు. ఎవ్రీబడి ఈజ్ కన్విన్స్ డెమోక్రసీ హ్యాస్ టు పే సమ్ ప్రైస్. సార్ ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో పరిశీలించాలి సార్. పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేయడానికి ఎంత సమయం పడుతుంది? దాని మీద ఒక స్పష్టత ఏమైనా వచ్చింది సార్? స్పష్టత ప్రాజెక్ట్ని బట్టి ఏ ప్రాజెక్ట్ కూడా ఒకటేసారి నీళ్లు పెట్టరు. దానికి కూడా ఇయర్ బై ఇయర్ పెంచుకుంటూ వెళ్తారు. సేఫ్టీ అయింది. ఎందుకంటే ఏ కొత్త ప్రాజెక్ట్ కట్టినా, చిన్న ఇది కూడా కట్టినా కూడా చిన్న చెరువైనా ఒకటేసారి పెట్టరు. ఒకసారి 30-35% పెట్టి 40-50-60 అట్లా ఒక 2-3 ఏళ్లలో ఫుల్ రిజర్వాయర్ తీసుకెళ్తారు సేఫ్టీ చూసుకొని. సేమ్ థింగ్ ఈ ప్రాజెక్టు కూడా మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం పూర్తి చేస్తే 180 TMs ఆఫ్ వాటర్, 194 TMs ఆఫ్ వాటర్ మనం ఇంపౌండ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రాజెక్టు సంబంధించి ఈ 41.2 కానీ 25.75 కానీ
ఈ ఎమర్జెన్సీ సబ్ ఎమర్జెన్సీ మన ఇచ్చిన లెక్కల కంటే కూడా చాలా ఎక్కువగా ఉంది. దాన్ని ఫ్రీ చేయాలన్నారు. అది కరెక్ట్ కాదు. మనం ఇచ్చిన దానికంటే అంతే ఉందని అక్కడ ఉండే రీజన్స్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలాసార్లు ఇది చేశారు. దే ఆర్ వర్కింగ్ అన్నట్టు. సబ్మెర్జెన్స్ అవన్నీ ఇంట్రెస్ట్ రేట్ అంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూడాలి. ఈవెన్ బైఫర్కేషన్ యాక్ట్లో ఆల్ పర్మిషన్స్ కానీ క్లియరెన్సెస్ కానీ తీసుకురావాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ స్టేట్ గవర్నమెంట్. బీ క్లియర్. మీరు యాక్ట్ ఒకసారి 4 సార్లు చదువుకోండి మీరు అందరూ. తర్వాత ఒక ఐడియా వస్తుంది. మీరు క్వశ్చన్స్ అడగడానికి తయారొస్తారు తప్ప చదువుకుంటారు. బాయ్.